నిజంగా మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు. మనస్ఫూర్తిగా మంచి పని చేస్తే పంచభూతాలు కూడా మనకి తోడుగా నిలుస్తాయని. కొన్ని రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఈరోజైతే చాలా చల్లగా ఉంది. ఉదయం వాన కూడా కురిసింది. మేము గివేవే గిఫ్ట్ ఇవ్వడానికి ఎండల్లో ఎలా వెళ్ళాలబ్బా అని ఆలోచించాం. మీ అందరి ప్రేమతో గివేవే గిఫ్ట్ గెలుచుకున్న విన్నర్ కావ్య సిస్టర్ ఇంటికైతే వెళ్ళి మిషన్ అందజేయడానికి అయితే వెళ్తున్నాం. ఈ సిస్టర్ ఊరు వచ్చేసి రావులపాలెం దగ్గర ర్యాలీ అని ఒక గ్రామం అన్నమాట. వెళ్తూ మధ్యలో క్లిప్పింగ్స్ అయితే తీసాను. సమ్మర్లో ట్రావెలింగ్ చేయడం చాలా కష్టం. చూడండి, ఈ బ్రిడ్జ్ పైనుంచి చూస్తున్న నది వశిష్ట నది అంట. చాలా పెద్దగా బాగుంది. గాలి చాలా ఎక్కువ వేయడం వల్ల కొంచెం ఎండ తక్కువ అనిపించింది ఈ రోజు అయితే. ఉదయాన్నే వాన చినుకులు కూడా పడ్డాయి. చల్లబడింది వాతావరణం కొంచెం. లేదంటే అస్సలు చేయలేము మేము జర్నీ. ఇక్కడైతే ఆగి కళ్ళజోడైతే తీసుకున్నాను. గాలి ఎక్కువ వేసేయడం వల్ల ఇసుక వెళ్ళిపోతుంది అనమాట కళ్ళల్లోకి. మనకి మనసులో మంచితనం ఉంటే ప్రకృతి కూడా మనల్ని ఆశీర్వదిస్తుందండి. ఎందుకంటే మంచి పని చేసిన తర్వాత వచ్చే ప్రశాంతత ఏ డబ్బుతోటి ఈ రోజు మేము ఇచ్చిన ఒక్క మిషన్ గివేవే గిఫ్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చింది మాత్రం ఒక హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్. నిజంగా ఇంకొకరు ముఖంలో స్మైల్ రావడానికి కారణం కావడం కన్నా గొప్ప అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. ఫైనల్ గా మిషన్ షాప్ కి అయితే వచ్చేసాము. ఈ మిషన్ షాప్ దగ్గరలో ఉందన్నమాట వీళ్ళ గ్రామం. ఆయన కూడా రమ్మన్నాము ఈ ప్లేస్ కి అయితే. తనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటది అనేసి. ఇక్కడ అంత పెద్ద మిషన్ షాప్ అయితే కాదు. ఇదిగోండి, ఇది షేలా చిన్న మిషన్ ఒకటి ఉంది, అలాగే పెద్ద మిషన్లు 2 ఉన్నాయన్నమాట. మనకి షేలా బ్రాండ్ లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఈ 2 మిషన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈమె కావ్య. మనకి కామెంట్ లో రాసింది కదా, చిన్నమ్మాయి 1 year అని, అలాగే పెద్ద అమ్మాయి 4 years అని. ఈ పిల్లలు ఆమె పిల్లలు అన్నమాట. ఆడపిల్లలే కాబట్టి మిషన్ చాలా అవసరం ఉంటది. అలాగే ఈ అమ్మాయి వయసు కూడా చాలా చిన్నదే. ఇక మిషన్ షాప్ ఓనర్ అయితే ఇవన్నీ ఎలాగా చేయాలి అనేది చెప్పాలిగా. అవతలున్న ఆ మిషన్ నే సెలెక్ట్ చేసాము. అయితే కుట్టి చూసాము ఒకసారి. సేమ్ నా మిషన్ బ్రాండే. మనకి బల్ల కూడా ఫోల్డింగ్ అంతా బాగుంది. కాకపోతే నా మిషన్ లుక్ లేదన్నమాట. అంటే నాది కొంచెం డబ్బా షేప్ లో ఉంది కదా. నా మిషన్ ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు. అలా కాకుండా ఈ షేప్ లో ఉందన్నమాట. షేప్లు మారినాయి అంతే. ఒకటే బ్రాండ్. నేను కొనాలనుకున్నదే కొనిచ్చాను. ఫోల్డింగ్ బల్ల ఎప్పుడు కూడా చాలా మందికి సెట్ అవుతుంది. నా మిషన్ కూడా అలాగే అయింది. గ్యాప్ వచ్చేస్తుంది కదా మధ్యలో. అది సరిగ్గా సెట్ అవుతుంది లేదా అని పదే దాన్ని చూసామన్నమాట. లేదంటే తర్వాత మనం పట్టుకెళ్ళిపోయాక మంది అయిపోద్ది కదా, మళ్ళీ అడగడానికి ఉంటుంది. మిషన్ కుట్టు అయితే చాలా స్మూత్ గా పడుతుంది. చాలా బాగుంది. దాని అయితే సెలెక్ట్ చేసి ఇంక తీసుకున్నాము. అలాగే ఒక కత్తిరి కూడా తీసుకున్నాను అనమాట. జూపిటర్ కత్తిరి. ఇది ఉత్తుగా మిషనే కొనిచ్చేయకుండా కత్తిర అండ్ మోటార్ కూడా తీసుకున్నాను. అలాగే కొన్ని దారాలు కూడా తీసుకున్నాను అనమాట. మిషన్ కి అయితే ఒక బాక్స్ ఇస్తారు కదా, అందులో మనకి ఆయిల్ వేసుకోవడానికి ఆయిల్ అండ్ డబ్బా ఇచ్చారనమాట. ఇందులో మనం దారప్రీలు పెట్టుకుంటాం కదా. ఇదిగోండి, టేపు అండ్ బాబిన్లు ఇచ్చారు. ఒక బొట్టు ఇచ్చారు, ఒక స్క్రూ ఇచ్చారనమాట. ఇలా మనకి మిషన్కి ఇస్తారు కదా కిట్ కింద. దీని ప్రైజ్ వచ్చేసి 9700 పడింది మిషన్ కాస్ట్. అలాగే మనం కొన్న ఈ వేరేగా ఉన్నాయి కదా కత్తిర అండ్ మోటార్, వీటికి 1900 పడింది. మనకి ఫైనల్గా అన్ని లెక్కేసుకుంటే 11600 పడింది. ఇక ఆటోకి అయితే ఎక్కిచ్చేసాము. వెళ్ళి చిన్న గ్రామం కదా, అటు సైడ్ ఇంక వెళ్ళి ఒకసారి వాళ్ళ ఇల్లు కూడా విజిట్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. నా లైఫ్లో చిన్న కోరుకుండేది ఒక్కరికైనా మిషన్ కొని పెట్టాలనేసి. అది యూట్యూబ్ అండ్ సబ్స్క్రైబర్స్ ద్వారా నెరవేరింది. నా వృత్తి టైలరింగ్. ఈ స్టిచ్చింగ్ మిషన్ విలువ ఏంటో నాకు తెలుసు. బయట వాళ్ళకి అది ఒక మిషన్ లాగా కనిపించవచ్చు, కానీ టైలరింగ్ చేసే వాళ్ళకి మాత్రం అది జీవితం. ఒక మిషన్ ఉంటే ఒక అమ్మాయి ఇంట్లో నుంచి ఇన్కమ్ సంపాదించగలదు, తన ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వగలదు, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోగలదు. సంతోషం వచ్చిన శుభకార్యాలుగా గుర్తొచ్చేది స్వీట్లే కదా. స్వీట్ షాప్ దగ్గర ఆగి స్వీట్ అయితే తీసుకున్నాము. స్వీట్ షాప్ నడిపే ఆవిడ కూడా మహిళనండి. మనకి ఎక్కడికి వెళ్ళినా ముచ్చట్లు పెట్టేసుకుంటాం. వాళ్ళని ఉండదు. మహిళలు ఎవరి వెనకాల నడిచేవాళ్ళు కాదండి. అవకాశం వస్తే ముందుండి కుటుంబాన్ని కూడా నిలబెట్టగలరు. ఒక అమ్మాయి స్ట్రాంగ్గా నిలబడితే ఆమెతో పాటు ఒక కుటుంబం కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇంటిని చూసుకునే చేతులే అవసరం వస్తే లైఫ్ను కూడా మార్చగలవు. అందుకే ప్రతి మహిళ తన మీద తనకు నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళాలి, ఏ రంగంలో అయినా సరే. ఈ రావులపాలెం అనే ఊరు నేను రావడం ఇటు సైడ్ ఇదే ఫస్ట్ అన్నమాట. ఇటు కూడా చాలా గ్రామాలు ఉన్నాయి, మనకు తెలియని చాలా ఊర్లు ఉంటాయి కదా. ఇదిగోండి, కావ్య సిస్టర్ హౌస్కి అయితే వచ్చేసాము. కావ్య సిస్టర్ని చూడాలని మీరు చాలా మంది అనుకున్నారు కదా. మీరు సెలెక్ట్ చేసిన విన్నారు కాబట్టి మీకు చాలా కుతూహలం ఉండుంటుంది. నేను వేసిన ఓటు సీఎం గెలిచాడు లేదా అన్నట్టు. ఏమంటారు? ఈ హ్యాపీనెస్ అంతటికి కారణం మా వారు కూడా. మా వారు లేకపోతే నేను ఇంత దూరం రాలేకపోతుంది అసలు. ఇదిగోండి, మిషన్ అయితే రూమ్ లో ఈ సైడ్ కి పెట్టారు. తర్వాత మార్చుకుంటది అనుకుంటా ఆమె. ఎవరికైనా మిషన్ కొనివ్వాలని కోరిక తీరడానికి ఈ యూట్యూబ్ ఒకటైతే ఈ ఛానల్. ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్. ఎస్, మీరు నా వీడియోస్ చూడకపోతే, నన్ను సపోర్ట్ చేయకపోతే ఈ రోజు నేను ఇంకొకరికి హెల్ప్
హెల్ప్ చేసే స్థాయికి వచ్చేదాన్నే కాదు నిజంగా. అందుకే ఈ మిషన్కి పెట్టిన మనీ నా దగ్గర నుంచి వెళ్ళొచ్చు, కానీ ఈ హ్యాపీనెస్ మాత్రం మనందరిది. నిజంగా మన వల్ల ఇంకొకరి ఇంట్లో స్మైల్ రావడం అనేది మన లైఫ్లో చాలా పెద్ద బ్లెస్సింగ్. ఏమంటారు, అవి అది చాలా చిన్న వయసే, ఆమె పిల్లలు ఇంకా చిన్న పిల్లలు. ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది మిషన్ ఆమెకి అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా ఆ విధంగా ఆలోచించే ఈమె కామెంట్కి ఎక్కువ లైక్స్ ఇచ్చారని అనుకున్నాను నేను కామెంట్ సెలెక్ట్ చేసినప్పుడు. చెప్పాలంటే చాలా మంది లేడీస్కి టాలెంట్ ఉంటుంది, చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. పిల్లలు, ఇంటి బాధ్యతలు, ఫ్యామిలీ ఇవన్నీ చూసుకుంటూ మన లైఫ్ ఇలాగే అయిపోయింది అనుకుంటాం. కానీ నిజంగా ఒక స్కిల్ లైఫ్ని మార్చగలదు. టైలరింగ్ కూడా అలాంటి ఒక స్కిల్. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకున్న ఒక చిన్న చిన్న పీకో పాల్స్ వేయడము, డైలీ ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. మొదట్లో టైలరింగ్ చేసే వరకు నిరాశ ఏర్పడుతుంది ఎక్కువగా. మొదటి ఇన్కమ్ చిన్నగా ఉంటుంది, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా పెద్దగా పెరుగుతుంది. టైలరింగ్ ఫీల్డ్లోకి రావాలనుకునేవారికి, టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వరకు నేను చెప్పేది ఒకే మాట, ఎప్పుడూ కూడా గివ్ అప్ అనేది అస్సలు ఇవ్వద్దు. మీ లైఫ్లో ఒక భాగం అయిపోవాలి ఇంకా టైలరింగ్. అలా ఎక్కువ టైం వెచ్చించాలి, అప్పుడే టైలరింగ్లో ది బెస్ట్ అవ్వగలిగింది. ఎందుకంటే ఒక అమ్మాయి తన చేతులతో సంపాదించిన మొదటి మనీ, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేమండి. మనకి మన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, నేను కూడా చేయగలననే కాన్ఫిడెన్స్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఒక మిషన్ ఇంట్లో ఉండడం అంటే కేవలం మిషన్ ఉండడమే కాదు, ఒక ఎక్స్ట్రా సపోర్ట్, ఒక హోప్, ఒక ఫ్యూచరు. ఏమంటారు, ఈరోజు స్టిచ్చింగ్ చిన్నగా స్టార్ట్ అవుతుంది, రేపు అదే బోటిక్ అవ్వచ్చు, మరో రోజు ఇంకొకరికి వర్క్ ఇచ్చే స్థాయికి కూడా వెళ్ళొచ్చు. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, స్కిల్ నేర్చుకోవడం ఎప్పుడు వేస్ట్ కాదనేసి. గోల్డ్ కొంటే లాకర్లో ఉంటుంది, కానీ స్కిల్ నేర్చుకుంటే లైఫ్ మొత్తం మనతోనే ఉంటుంది. ఏషో సారీ అండి, ఇదైతే కావ్య సిస్టర్కి అయితే ఇచ్చాను. ఇక ఫైనల్గా నోరు తీపి చేసుకోవడానికి లడ్డూలు అయితే తీసి పెట్టినా. ముందుగా మన నేస్తమైన మిషన్కి అయితే పెట్టాను స్వీట్, తర్వాత అయితే మేము తీసుకున్నాము. ఈ సక్సెస్ అయినా ఒక్క రోజులో రాదు, అది గివ్ అప్ ఇవ్వకుండా ఉంటే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. కావ్య సిస్టర్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి, నాకు అందరూ సపోర్ట్ చేసినందుకు. అక్క చెప్పినట్టుగా నేను నేర్చుకుని ఇంకా స్టేజ్కి పెరిగి ఇంకొకరికి హెల్ప్ చేసేలా నేర్చుకుంటాను మిషన్ని. నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. టైలరింగ్ అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదండి, ఒక అమ్మాయి తన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడం మాత్రమే కాదు, తన డ్రీమ్ని వదులుకోకుండా ఉండడం, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడం. నిజంగా చెప్పాలంటే ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండడం కన్నా బ్యూటిఫుల్ థింగ్ ఇంకేముంటుంది చెప్పండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మాయికి ఒక్క మాట నేను చెప్పేది ఏంటంటే, మీ ఏజ్ ఏదైనా కావచ్చు, మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కావచ్చు, ఒక స్కిల్ నేర్చుకుంటే లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. మన చేతుల్లో సూదిదారం మిషనే కాదండి, మన ఫ్యూచర్ని మార్చే శక్తి కూడా మనకే ఉంది. ఇదిగోండి మోటార్ అయితే ఈ కంపెనీ తీసుకున్నాను. షాప్లో 3 కంపెనీలు ఉన్నాయన్నమాట. ఇది బాగుందనేసి ఇదే సెలెక్ట్ చేశాను. ఇదిగోండి ఆయిల్ అయితే వేసేస్తున్నాను, అన్నీ చక్కచక్క సర్దేశాను. నాకు ఇలా కొత్తవి సర్దడం అంటే చాలా ఇష్టం. అయితే ఆశ్రమ్ అండి చాలా బాగా వర్క్ చేస్తుంది, అస్సలు సౌండ్ రాకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ టైట్గా పట్టడం అలాంటిది కూడా లేదు. కొత్తవి గమ్మున టైట్ పడతాయి కదా, ఆ విధం లేకుండా కాళ్ళతో కుట్టి చాలా రోజులు అయిపోయింది అనమాట. నేనైతే ఫస్ట్ ఇక్కడ మళ్ళీ కాళ్ళతో కుట్టాను. ఇంతకుముందు నా ఓల్డ్ మిషన్ రాధా మిషన్ కాళ్ళతో కుట్టేదాన్ని, అది 7 years వరకు కాళ్ళతోటే కుట్టాను నేను, మోటార్ లేకుండా. పెద్ద మిషన్ కొన్నాకే మోటార్ కొనుక్కున్నాను నేనైతే. ఇదిగో నేను తెచ్చిన సారీ బ్లౌజ్ పీస్ కట్ చేసేసి ఇక కట్ సెంగులో కుట్టు వేద్దాము, కుట్టినట్టు కూడా ఉంటుంది అనేసి కట్ చేసేస్తున్నాను. నేను నేర్చుకున్నప్పుడైతే నాకు ఎవ్వరూ సపోర్ట్ చేసేవాళ్ళే లేరు. నిజం చెప్పాలంటే లైఫ్లో టాలెంట్ ఉంటే సరిపోదండి, మనల్ని నమ్మే ఒక మనిషి అయినా ఉండాలి. ఎందుకంటే కొన్ని రోజులు మన మీద మనమే డౌట్ పడతాం, మనం మళ్ళీ అవుతుందా అని భయపడిపోతూ ఉంటాం. అప్పుడు నువ్వు చేయగలవు అని చెప్పి ఒక్కరున్నా చాలండి, మన లైఫ్లో కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది. సపోర్ట్ అంటే కేవలం డబ్బే కాదండి, ఒక మంచి మాట, ఒక నమ్మకం, ఒక ఎంకరేజ్మెంట్ కూడా చాలాసార్లు మన లైఫ్ని మార్చేస్తుంది. ఒక అమ్మాయి వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఆమె ఎక్కడికైనా వెళ్ళగలదు. ఎందుకంటే మనల్ని నమ్మే వాళ్ళు ఉన్నప్పుడు మన డ్రీమ్ కూడా పెద్దగా కనిపిస్తుంది. చూడండి కుట్టు అయితే 2లో పెట్టాను అనమాట. ఈ విధంగా మెయింటైన్ చేస్తే సరిపోద్ది. పెద్ద కుట్టు లైనింగ్ అతికినప్పుడు వేసుకుంటే సరిపోద్ది. ఇక ఎలాగా చేయాలి అనేది కొంచెం టిప్స్ అయితే చెప్పాను కావ్యకైతే. మరి మీ అందరి ఆనందం నా డ్రీమ్ కూడా నెరవేరింది. సక్సెస్ఫుల్గా మనం మిషన్ని అందజేసాం. మన ఛానల్ ద్వారా మనందరం కలిసి ఒకరికైతే హెల్ప్ చేయగలిగాము. దీని అంతటికి కారణం మా వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొంత సమయం అయితే వీళ్ళ ఫ్యామిలీతో గడిపాను. చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు కదా. ఇక టైం అయితే 3 o'clock అయిందండి. రిటర్న్ అయితే ఇంకా వెళ్ళాలనేసి బయలుదేరాము. ఇక్కడ ఫేమస్ టెంపుల్ అయితే ఒకటి ఉందంటండి, దాన్ని అయితే విజిట్ చేద్దామనేసి వెళ్ళామన్నమాట. ఇది స్వామివారు అమ్మవారు కలిసి ఉంటారంట విగ్రహం.
ఇక్కడ డిఫరెంట్ అన్నమాట. మన ఛానల్ని ఇంత ప్రేమగా సపోర్ట్ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే మీరు లేకపోతే ఈ జర్నీ ఇంత అందంగా ఉండేది కాదు. ఒక వ్యూ, ఒక లైక్, ఒక కామెంట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్, మోటివేట్గా కూడా ఉంటాయి మాకు. ఈరోజు మేము ఇంకొకరికి హెల్ప్ చేస్తామంటే దానికి కారణం మీ ప్రేమ, మీ సపోర్ట్. అందుకే మీరు సబ్స్క్రైబర్ కాదు, మా ఫ్యామిలీ. ఇలాగే మీ బ్లెస్సింగ్ అందించండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.